ఇతర ప్రాంతాలకి కాకినాడలో ప్రెస్ క్లబ్ అంటూ లేదంటే కదా అని చెప్పి మమ్మల్ని చాలా త్వరగా చూసేవారు. ఒక సమగ్రంగా ప్రధాన పత్రికలు, ఖచ్చితంగా రోజువారీ వెలువడే పత్రికలు, ఛానల్స్ తోటి ఓ సమగ్రమైన రూపంతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మిత్రులతో కలిసి ఛానల్గా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి ఇది సాకారం కావడం చాలా 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 సుపరిణామం. ఇప్పుడైతే ఏదో ఎలక్షన్ అయితే అయింది, ఇంకా నేనైతే ఇప్పుడు వచ్చాను. ఎవరెవరు లిస్ట్ ఇచ్చారు కానీ నేను కూడా పూర్తిగా చూడలేదు. ఎవరిని ఎగిన ఒకటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఒక సరదాగా సోఫిస్టికేటెడ్గా మనం ఫ్రెండ్లీగా జరిగిన పోటీ తప్ప ఇందులో ఎవరు ఒకరు విజేతలు కాదు, మరొకరు పరాజితులు కాదు. ఇక్కడే మీరు ఆ విభేదాలన్నీ మర్చిపోవాలి. మనం ఏమాత్రం అంతర్గత విభేదాలకు వెళ్ళినా మన యూనిటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన ముందు చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, నిన్న సాయంత్రం ఒక ఇష్యూ జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎంతో కష్టపడి సాధించుకున్న భవనాన్ని మనకు కాకుండా చేయాలని చెప్పేసి అప్పుడే కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. అదేవిధంగా దీన్ని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రెస్ క్లబ్ తరఫున కార్యక్రమాలు పూర్తి చేయాలి. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న పాలక మండలి ఈ కార్యక్రమాలన్నీ వెనువెంటనే చేయాలని, వారికి నాతో సహా మా గవర్నింగ్ బాడీలో ఉన్న సభ్యులంతా కూడా అహోరాత్రులు ఏ సమయంలో మేము ప్రతి సందర్భంలో కూడా మేము అందుబాటులో ఉండి మేము సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీకు మరోసారి చెప్తున్నాను, ప్రెస్ క్లబ్ ఐక్యంగా ఉంటేనే మూకుమ్మడి కలెక్షన్లు మనం అరికట్టగలుగుతాం. ఈ రోజుకి కూడా మాలాంటి కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఎక్కడెక్కడికో వెళ్తుంటే ఇప్పుడే ఇచ్చి పంపించాం కదా అని చెప్తున్నారు. మీలో చాలా మందికి ఈ ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే కేవలం డిసెంబర్, జనవరి మాసాల్లో కాకినాడలో మనందరి పేరు మీద, నా పేరు మీద, మీ పేరు మీద కలిపి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మేము క్యాలెండర్ల కోసం వెళ్తుంటే ఇప్పుడే కదా ఇచ్చి పంపించాం, భోజనాలను ఒకడు, క్యాన్సర్లను ఒకడు, మందుకని ఒకడు, ఎంతమందికి ఇమ్మంటారని చెప్పేసి అడిగారు. ఆ సందర్భంగా నేను చెప్తున్నాను, దాదాపు 4-5 పెద్ద రిపోర్టర్ల ఉద్యోగాలు కూడా ఇవాళ క్యాలెండర్లు పూర్తి చేయలేక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. అయినా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రెస్ క్లబ్ పేరు చెప్పి, ప్రెస్ క్లబ్ ఉమ్మడిగా పేరు చెప్పి ఎక్కడ ఎవరు కలెక్ట్ చేసినా సరే ఆ బాధ్యత ఖచ్చితంగా కొత్త పాలక మండలి తీసుకోవాలి. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని ఆపండి. ఆ పిచ్చేసాలు ఇంకా ఆపాలి. మేము మారేడు మీద తీసుకెళ్తాం, డ్యాన్సులు పెడతాం, అమ్మాయిలు తెస్తాం, ఇలాంటి ఎట్టి బస్సులు కూడా జర్నలిస్ట్ రంగాల్లో మందేస్తాం అని చెప్పి ఎవడైనా సొంత డబ్బులతో చేసుకోండి, నేను కూడా వస్తాను. ఇటువంటి మాత్రం పూర్తిగా అరికట్టాలి. ఈ బాధ్యత కొత్త ప్రెస్ క్లబ్ తీసుకోవాలి. ఈ పోటీ, ఈ స్నేహపూర్వకమైన పోటీకి సహకరించిన సభ్యులందరినీ, అలాగే ఎంత సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన మా గవర్నింగ్ బాడీ సభ్యుల్ని మరోసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ సహచర సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సంతోషం. సుమారు 3 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ మనం ఇలా ఓపెన్గా బ్యాలెట్ వేసుకుని ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల నిర్వహణలో నా నుంచి కానీ లేదంటే గవర్నింగ్ బాడీ సభ్యులు మా ముగ్గురిని కూడా ఎన్నికలు నిర్వహించమని నియమించడం జరిగింది. ఏమైనా పొరపాట్లుంటే క్షమించమని కోరుతున్నాను. అలాగే అంటే ఎన్నికలు నిర్వహించేటప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అందువల్ల ముగ్గురం కూడా ఏకస్తులమై కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకున్నాం. అవి కొంతమందికి రుచించకపోయి ఉంటే కనుక క్షమించమని కోరుతున్నాను. మాకు అప్పచెప్పిన పని మేము 100% న్యాయం చేసామని చెప్పేసి అయితే భావిస్తున్నాను. అలాగే మీకు అంటే కొత్తగా నెగ్గిన కమిటీకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు అప్పచెప్పిన పని మేము 100% ఏ విధంగా చేసామో, మిమ్మల్ని నమ్ముకుని ఇంతమంది ఓటు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకు కూడా మెయిన్ ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడింటి మీద కూడా సరైన దృష్టి పెట్టి ప్రెస్ క్లబ్లో ఏ సభ్యుడికి కూడా ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితుల్లో తలెత్తకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే గెలుపోటములు అనేవి సర్వసాధారణం. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇవాళ మన ఓటమి వచ్చింది అంటే రేపు మనం గెలవడానికి కృషి చేసే విధంగా అందరూ కూడా కలిసి మెలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నెగ్గిన కమిటీతో పాటు అలాగే పోటీలో పాల్గొన్న కమిటీ సభ్యులందరూ కూడా
సోదర భావంతో ఉండి ఒకరికొకరు ఏదైనా గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా బయట మన పరువుని మిత్రులారా, ఈ విజయాన్ని అందరూ విజయంగా కూడా స్వీకరించుకుని మన ప్రెస్ క్లబ్ కీర్తి ప్రతిష్టలు కూడా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. ప్రధానంగా చెప్తే నా నుంచి కానీ అలాగే మా గవర్నింగ్ బాడీ నుంచి కూడా కొత్త పాలక వర్గానికి మా నైతికంగా మద్దతు ఉంటుంది. మీరు ఏ విధమైన సలహాలు కానీ సూచనలు కానీ అడిగితే మేము ఇప్పుడు కూడా మేము వెన్నంటూ ఉంటాం. అయితే ఇప్పుడున్న మన క్లబ్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇప్పుడు ఎంతో మంది ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. ఇది 3 ముక్కలు అవుతుంది, 4 ముక్కలు అవుతుందని. అలా కాకుండా అందరం కూడా ఒక యూనిటీగా ముందుకెళ్లాలి. కొత్త పాలక వర్గం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా మన క్లబ్ను ముందుకు తీసుకెళ్లాలి. మేము కూడా గవర్నింగ్ బాడీ 11 మంది కూడా ఎప్పుడు మేము కూడా ఐక్యంగానే ఉంటాం. ఏమన్నా మేమందరం కూడా ఐక్యంగా మాట్లాడుకుని దాన్ని ముందుకు వెళ్ళడం కోసం అయితే కనుక మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి కొత్త పాలక వర్గం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే ఓడిపోయిన వ్యక్తులు కూడా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా ఒక కుటుంబంలాగే మనం ఉన్నాం. అలాగే ముందు కొనసాగడం, ఎవరో కూడా ఎలాంటి పొరపాటుచాలకి వెళ్ళొద్దని చెప్పేసి నా మనవి. థ్యాంక్ యూ. హలో, ఇప్పుడు నేను మాట్లాడితే మీ టైం బొక్క చేసినట్టే. వాస్తవానికి మీరంతా సంబరాల్లో ఉన్నారు. అయితే నేను చెప్పే రెండు విషయాలు. ఐకమత్యంతో ముందుకు వెళ్దాం అనుకున్నాం మనం. నిజంగా ఐకమత్యం స్పష్టంగా కనిపించింది. ఈ రోజు పోలింగ్ ఎలా జరిగిందంటే ఒక తుఫాన్లా సాగింది. ప్రత్యర్థులకు కానీ ఒక సంకేతం చూపించాం మనం. ఇప్పటికైనా వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చి అందరితో కలిసి ముందుకు అడిగేయండి. ఎందుకంటే పదవులు ఏమీ శాశ్వతం కాదు. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు 2 సంవత్సరాలు చేస్తారు. దీని పెద్ద గొప్పగా పరిగణించాల్సిన అవసరం లేదు. మీరంతా నెగ్గిన వారు పాత్రికేయుల సంక్షేమానికి, ఎన్నికల్లో ఓటమి చెందిన వారు ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తుంది విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా జర్నలిస్ట్ సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ప్రెసిడెంట్ అభ్యర్థి ఉన్న బొమ్మల లక్ష్మణ్, అలాగే మిగతా గవర్నింగ్ బాడీ సెక్రటరీ తిన్నాడు అందరినీ కలుపుకుని ముందుకెళ్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏవైతే మీకు అజెండా తెలుపుకుని ముందుకు వచ్చారో ప్రతి ఒక్కటి చేసేలా నా వంతు కృషి చేస్తూ ఎవరైతే అందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి 2సారి ఛాన్స్ ఇచ్చినందుకు నా జనసేన సోదరులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను మీకు ఎప్పుడు ఎనీ టైం మీకు అందుబాటులో నేను ఉంటానని నేను చెప్తున్నాను. ఓకే, అందరూ సంక్షేమం ఎన్నన్నారో ప్రతి దానికి మీకు కృషి చేస్తాం. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, నేను, మా బాడీ. అలాగే మళ్ళీ మాకు ఏ డౌట్ ఉన్నా ఇప్పటికీ మా గవర్నర్ బాడీ ఉంది కదా, వాళ్ళని సలహా తీసుకొని మేము చేస్తామని వాళ్ళకి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. మేము ఎనీ టైం ఎప్పుడే అడిగినా గవర్నర్ బాడీ మమ్మల్ని ప్రోత్సహించాలి, వాళ్ళు మాకు సలహాలు ఇవ్వాలి. సార్